అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు. ఈ టౌన్లో ఈ జిల్లాలో కూడా ఎక్కువే. 5 సంవత్సరాలుగా ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అగ్రిగోల్డ్ బాధితులకు కనీసం ₹1 ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. నేను ₹1 ఇవ్వకపోగా ఆ అగ్రిగోల్డ్ ఆస్తులన్నీ కూడా వాళ్ళ అత్తగారి సొత్తన్నట్టుగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, ఈయన కొడుకు లోకేష్, ఈయన బినామీ మంత్రులు వీళ్ళంతా కూడా అగ్రిగోల్డ్ ఆస్తులను అడ్డగోలుగా దోచేస్తా ఉన్న పరిస్థితులే కనిపిస్తా ఉన్నాయి 5 సంవత్సరాలలో. ఈ బాధలు, ఈ కష్టాలు ఇవన్నీ కూడా నాకు చెప్పారు. మీ బాధలు నేను విన్నాను, మీ కష్టాన్ని నేను చూశాను. ఆ ప్రతి అగ్రిగోల్డ్ బాధితునికి నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నాను. నేను ఉన్నాను అని మీ అందరికీ నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. మీకు రేషన్ బియ్యం కావాలన్నా, మీకు పెన్షన్ కావాలన్నా, మీకు ఇల్లు కావాలన్నా, నవరత్నాల్లో చెప్పిన ఏ కార్యక్రమం కావాలన్నా, ఆరోగ్యశ్రీ కావాలన్నా, ఫీజు రీయింబర్స్మెంట్ కావాలన్నా, ఏది కావాలన్నా కూడా ఎవ్వరి చుట్టూ మీరు తిరగాల్సిన పని లేదు, ఎవ్వరికి మీరు లంచాలు ఇవ్వాల్సిన పని లేదు. ఈ గ్రామ వాలంటీర్లు ఎవరినైతే మనం 50 ఇళ్లకు ఒకరిని పెడతా ఉన్నామో వాళ్ళు నేరుగా మీ ఇంటి దగ్గరికి వస్తారు, వచ్చి మీ తలుపును కొడతారు, మీ డోర్ను కొట్టి మీకు డోర్ డెలివరీ చేస్తారని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను ప్రతి ఒక్కరికి.